హలో గైస్, వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ ముచ్చట్లు. డామినిక్ అండ్ ద లేడీస్ పార్ట్స్ 2 hours 30 minutes రన్ టైం తో వచ్చిన ఈ మలయాళం మూవీ ఇప్పుడు ఎలాగుందో చూద్దాం. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఈ సినిమా బేసిక్ లైన్ వచ్చేసరికి దీంట్లో హీరో మమ్ముట్టి గారు ఉండడం జరుగుతుంది. మమ్ముట్టి గారికి ఒక ప్రైవేట్ డిటెక్టివ్ ఆఫీస్ ఉండడం జరుగుతుంది. ఆయనకి వచ్చే కేసుల్ని పరిష్కరిస్తూ ఉంటాడు. అలా ఉన్న టైంలో తన హౌస్ ఓనర్ కి ఒక పర్స్ దొరకడం జరుగుతుంది. ఈ పర్స్ ఎవరిదో నువ్వు వెతికి పెట్టినట్లయితే నీకు కొంత అమౌంట్ ఇస్తానని చెప్పడం జరుగుతుంది. సో దాంతో ఆ పర్స్ ఎవరిదో కనిపెట్టే క్రమంలోనే ఈ సినిమాలో ఏం జరిగింది అనేది చూపించడం జరుగుతుంది. ఈ సినిమాలో 70% మొత్తం ఇన్వెస్టిగేషన్ తోనే సరిపోతుందండి. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పడం జరిగింది గానీ క్రైమ్ అయితే ఉంటుంది గానీ థ్రిల్లింగ్ అయితే అంత అనిపించదండి. మూవీ కొంచెం స్లోగా అనిపిస్తుంది, అలాగే కొంచెం లాగ్ గా కూడా అనిపిస్తుంది. ఈ సినిమాని 2.5 గంటలు కాకుండా 1.5 hours లో తీసుంటే ఇంకా బాగుండేదండి. ఈ సినిమా చాలా లెంతీ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది. ఇన్వెస్టిగేషన్ చాలా సేపు అక్కడే తిరుగుతుంది తప్ప కథ అనేది ముందుకు సాగదు. స్టోరీ అయితే సెలక్షన్ బాగుంది గానీ స్టోరీ టెల్లింగ్ లోనే అంత గ్రిప్పింగ్ గా అనేది చెప్పలేదండి. డైరెక్షన్ విషయానికి వచ్చినట్లయితే డైరెక్షన్ వచ్చేసరికి యావరేజ్ అని చెప్పొచ్చండి. మ్యూజిక్ వచ్చేసరికి బానే ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పర్లేదండి. మమ్ముట్టి గారి యాక్టింగ్ బాగుంది. తనతో పాటు తన అసిస్టెంట్ గా చేసి ఆయన యాక్టింగ్ కూడా బానే ఉంది. మిగతా కాస్టింగ్ కూడా బానే చేశారు. ఈ సినిమాలో ఎటువంటి అడల్ట్ కంటెంట్ అయితే ఉండదు. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ మూవీని క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ఎవరైతే ఎక్కువ ఇష్టపడతారో వాళ్ళకి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. ఎవరైతే ఫ్యామిలీ మూవీస్ మాత్రమే చూసే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈ సినిమా అనేది నచ్చుతుంది. ఒక యావరేజ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీని చూద్దాం అనుకుంటే ఈ సినిమాని ఖచ్చితంగా ట్రై చేయండి. ఫైనల్ గా రేటింగ్ అండి, ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.